డిసెంబర్ 20 నుండి చేపట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. క్రమబద్ధీకరణ మినిమం టైం స్కేల్స్ మీద జీవోలు విడుదల చేసి రెగ్యులర్ చేస్తామని చేయలేదని వాపోయారు. ప్రాజెక్టులో ఒక క్యాడర్ ఉద్యోగులకు రకరకాల వేతనాలు చెల్లిస్తూ కొత్త విధానాలకు తెరలేపారని అన్నారు. పాత వారికి జీతం పెంచకుండా కొత్తగా నియమితుల వారికి జీతం పంచే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. మీకు అన్ని విధాలుగా మేము మేలు చేస్తామని చెప్పి ఒక సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అందరినీ రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే అన్ని పరిష్కరిస్తామని చెప్పి ఏం చేయకుండా వెనక్కి తగ్గారు. విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సిఆర్ఎంటీ, ఎంఎస్ కోఆర్డినేటర్, మండల్ లెవెల్ అకౌంటెంట్స్ మెసెంజర్, డేటా ఎంట్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలాల నుంచి సర్వశిక్ష అభయాన్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మాటల్లో మనం విందాము. జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్తారు, వినండి. సార్, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ముందుగా ఉద్యమ వందనాలు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఇక్కడ సంఘటితమైనామో మొత్తం కూడా మాకు ఇంతవరకు ఎటువంటి భద్రత అనేది సమగ్ర శిక్షలో మేము పనిచేస్తున్నాం. 18 విభాగాలుగా ఉన్నాయి సమగ్ర శిక్షలో. సమగ్ర శిక్షలో 18 విభాగాలకు గాను ఒక్క విభాగానికి కూడా ఇంతవరకు క్రమబద్ధీకరణ అనేది చేయలేదు. సీఎం గారు తన పాదయాత్రలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి సమగ్ర శిక్షలో వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళని మేము పర్మనెంట్ చేస్తామన్నారు, కానీ 10,000 ఉద్యోగస్తులను కేవలం పర్మనెంట్ చేసి మిగతా సమగ్ర శిక్ష వాళ్ళని పర్మనెంట్ చేయకపోవడం అనేది ఎంతవరకు న్యాయమని నేను ప్రశ్నిస్తున్నాను. సో అదే కాదు, 2017 నుంచి కూడా మాకు ఇంతవరకు చూసినట్టయితే జీతభత్యాలు కూడా ఒక్క పైసా కూడా పెరగలేదు. సో నిత్యావసర ధరలు పెరిగినాయి, సో అన్నీ పెరిగినాయి, కానీ మాకైతే ఒక్క పైసా జీతం పెరగలేదు. అదే జీతంతోనే 5 ఏళ్ళ వరకు, ఇప్పుడు ఐదో సంవత్సరం వస్తుంది. 5వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఒక్క పైసా జీతం పెరగకుండా మేము కష్టాలు పడుకుంటూ ఆకలి కేకలతో ఉన్నాం. మొన్నటిదాకా 3 నెలల వేతనాలు కూడా లేవు. ఆ 3 నెలల వేతనాలు కొద్ది పడాలిగా ఊపిరి పీడ్చినాం, అది కూడా పాత జీతాలే. సో ఈ విధమైనటువంటి కష్టాలు ఎన్నో అనుభవిస్తున్నాము. అదిగాక మాకు ఏదైతే ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారో పాదయాత్రలో, అంటే రెగ్యులరైజేషన్ చేస్తామన్నారో, కనీసం ఆ మాట మీద ఉండి మాకు రెగ్యులరైజేషన్ మీదుగా ఆ క్రమంలో తీసుకుపోయి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాం. అలాగే మహిళా ఉద్యోగస్తులు ఉన్నారు. సో మహిళా ఉద్యోగస్తులకి కూడా ఏదైతే వేతనతో కూడినటువంటి చైల్డ్ కేర్ లీవ్స్ లేవు, వాళ్ళకి ఎటువంటి చైల్డ్ కేర్ లీవ్ లేవు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉన్నాయి. ఏందండి, వాళ్ళు ఎంప్లాయీస్ కాదా అండి? ఆడపిల్లలు కాదా అండి? ఏం పాపం చేశారు వాళ్ళు? చైల్డ్ కేర్ లీవ్స్ పెట్టకూడదా? ఏం పిల్లలు లేరా? మనుషులం కాదా? సో అది కొద్దిగా అర్థం చేసుకోండి. సో ఇంకొకటి, ఏవైతే మెడికల్ లీవ్స్ మాకు ఈరోజు ఒక సెలవు పెడితే, అంటే 15 క్యాజువల్ లీవ్స్ పెడితే తప్ప ఆ 15 క్యాజువల్ లీవ్స్ అయిపోతే మాకు ఎటువంటి సెలవులు లేవు. అంటే మేము గో ఫర్ లాస్ ఆఫ్ పే కింద మేము జీతం కట్ చేసుకొని మేము సెలవు పెట్టుకోవాలి. సో అంటే ఆడికి అర్థమైంది. సో మా బతుకులంతా దిగజారిపోయినాయి. సో ఆ విధంగా కాకుండా మాకు సీఎం గారు ఏదైతే పాదయాత్రలో ఇచ్చారో, అసలు ఏం జరుగుతుంది, అసలుకి ఎందుకు మమ్మల్ని పట్టించుకోవటం లేదు? మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 32,000 మంది ఉద్యోగస్తులు ఉన్నాము. 32,000 మంది ఉద్యోగస్తులు ఉన్నాము. ఇంతమంది ఉద్యోగస్తుల ఆకలి, కడుపు మంటలు, కేకలు అర్థం కావా? మేము ఏమైనా గొంతమ్మ కోరికలు కోరినామా? ఏదైతే సీఎం గారు ఇచ్చినటువంటి మాటనే మేము అడుగుతున్నాము. ఏమని అడుగుతున్నాం? పాదయాత్రలో మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి. సో కనీసము ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఇచ్చి జీతం కనీసం పెట్టి అది ఇచ్చైనా సరే కొద్దిగా ఊపిరానియండి. సో వేతనాలు పెంపు లేదు, ఆ వేతనాలు పెంపునన్న కొద్దిగా చేయండి. మమ్మల్ని కొద్దిగా బానిస బతుకులు కాకుండా రెగ్యులర్ ఉద్యోగస్తుల మాదిరైనా సరే అంతా కూడా లేకుండా మమ్మల్ని కనీసం గుర్తించండి. ఆఫీస్లో మేము ఇంతవరకు కూడా బానిస బతుకులే బతుకుతున్నాం. సో ఇవన్నీ కూడా తమరికి చేయాలని, సమాన పనికి అలాగే సమాన వేతనం కూడా సుప్రీంకోర్టు తీర్పు 151 జీవో ఏదైతే ఉందో ఆ జీవోను కూడా అమలు చేస్తూ సమాన పనికి సమాన వేతనం కూడా కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు చేశాము. మేము అంతా కూడా గతంలో కూడా, అంటే ఇంతవరకు కూడా మేము 2012 నుంచి రిక్రూట్ అయినాము. డీటీపీలో వచ్చేసి అంతకు ముందు నుంచే రిక్రూట్ అయినారు. సో సిఆర్పి వ్యవస్థ, ఎంఐఎస్ వ్యవస్థ అనేది 2012లో వచ్చింది. మొత్తం కలిపి మేము 15 సంవత్సరాల నుంచి, గతం 15 సంవత్సరాల నుంచి ఇదే నమ్ముకొని ఈ వ్యవస్థలో ఈ వయసులో మాకు ఒక నోటిఫికేషన్ పడితే రాసుకోలేని పరిస్థితి.
ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ పడిందంటే వయోపరిమితి లేదు, రోడ్డున పడాలా. సో ఏం చేయాలా, అడక్క తినాలనా, కుటుంబాలని తీసుకొని వెళ్ళి మొన్న టమాటా ధరలు పెరిగినాయి, టమాటాలు కొన్ని కూడా మాకు చేత కాలేదు. సో అలాంటి పరిస్థితి ఈ బతుకు అనేది బతుకుతున్నాము. కాబట్టి సీఎం గారికి నేను విన్నపించుకునేది ఏంటంటే, చేతులు ఎత్తి దండం పెట్టి మొక్కునేది, మమ్మల్ని కూడా చూసి కరుణించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు రెగ్యులరైజేషన్ విధంగా తీసుకొని వెళ్ళి మాకు న్యాయం చేయవలసిందిగా కోవడం అనేది. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం సార్. అదేవిధంగా వేలాది మందిగా రోడ్డు మీద పడినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ విప్లవాభి వందనాలతో మీడియా మిత్రులకు మా యొక్క సమస్యలను విన్నవించుకోవడానికి ముందుకు వచ్చాను సార్. ముందుగా మీరు అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేశానని పాదయాత్రలో కానీ మీ మేనిఫెస్టోలో కానీ పెట్టారు. కానీ ఇంతవరకు దాన్ని ఊసే లేదు. నామమాత్రంగా 10,000 మంది మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులను మేము రెగ్యులర్ చేస్తున్నామని మీరు ప్రకటించడం చాలా శోచనీయం సార్. అంటే కేవలం 10,000 మంది మాత్రమే ఉద్యోగస్తులు మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారా, లేదా ఇంకా మిగతా వాళ్ళతో మీరు ఊడిగం చేస్తున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరిస్తారని కోరుతున్నాం సార్. ముందుగా మమ్మల్ని రెగ్యులర్ చేసి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా రెగ్యులర్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి హెచ్ఆర్ఏ పాలసీ కానీ ఎంటీఎస్ విధానాన్ని కానీ అమలు చేసి మా యొక్క జీవితాలకి వెలుగు నింపాలని కోరుతున్నాను సార్. అదేవిధంగా చాలామంది మహిళా ఉద్యోగులు చాలా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు సార్. మెటర్నిటీ లీవ్లు ఎక్కడ శాంక్షన్ కాలేదు, జీవోల రూపంలో మాత్రమే ఉన్నాయి కానీ రాలేదు. కానీ తర్వాత చైల్డ్ కేర్ లీవ్స్ ఎక్కడ రాలేదు. కాబట్టి ప్రతి ఉద్యోగికి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తింపు చేసి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్స్తారని ఈ సభాపూర్వకంగా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు సాయివేష్ సార్, జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ సంఘం ప్రధాన కార్యదర్శి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యాశాఖలోన సమగ్ర శిక్షలో 11 సంవత్సరాల నుంచి మేము సిఆర్పీలుగా పనిచేస్తున్నాము. అదేవిధంగా 11 సంవత్సరాల నుంచి మాకు పనిచేసినప్పటికీ ఉద్యోగ భద్రత అనేది మాకు లేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాము. అలాగే మాకు సమాన పనికి సమాన వేతనం అని మీరు చెప్పినప్పటికీ మాకు వేతనాలు పెంచడం లేదు. కాబట్టి మాకు ఎక్కువ వేతనాలు పెంచి మాకు ఈ చాలని వేతనాలతో మేము ఇబ్బంది పడుతున్నాము. మా కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే మాకు ఎంటీఎస్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తూ సార్, మేము గత 12 సంవత్సరాలుగా ఈ ఎస్ఎస్ఏ పరిధి కింద మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా చేస్తున్నాము. మేము జాయిన్ అయినప్పటి నుంచి ఎండిఎం వర్క్ కానీ టీచర్ శాలరీ బిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ వర్క్ అప్పటికంటే కూడా ఇప్పుడు మాకు 3 అయిపోయింది సార్. దానికి మేము తీసుకుంటున్న వేతనంకి చేస్తున్న పనికి ఎటువంటి సంబంధము లేదు. ప్రభుత్వము ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా మాకు ఎలాంటివి అమలు కావట్లేదు. కాకపోతే మాకు ఇప్పుడైనా కూడా మీరు ప్రభుత్వం దిగిపోయే ముందు మమ్మల్ని గుర్తించి మాకు ఇవ్వవలసినటువంటి అలవెన్స్లు అనేవి మాకు ఇస్తే మేము సంతోషపడతాం సార్. శిక్షణ కేంద్రంలో కాంట్రాక్ట్ బేసిక్ కింద అవుట్సోర్స్ కింద జాబ్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పథకాల నుంచి వాళ్ళకి ఏవి కూడా వర్తించలేదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం, అంటే వాళ్ళు దిగిపోయేటప్పుడు కూడా కనీసము విద్యా అర్హతలను వాళ్ళని కలపమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. కర్నూలు నుంచి కుమార్, చాంద్ భాష. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.